కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. పొయ్యిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఆ అబలపై తమ ప్రతాపం చూశారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచి రంపాన పెట్టారు. ఒళ్లంతా వాతలు తేలిలా మెటల్ పైప్తో 3 రోజుల పాటు కొట్టి నరకం చూపారు. ఈ అమానవీయమైన ఘటన మధునానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది. చెందిన హీనా బేగంకు ఎల్లారెడ్డిగూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్తో 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కట్న కానుకల కింద 2 లక్షల నగదు, 4.5 తులాల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. అప్పటికే అక్మల్ హుస్సేన్కు మొదట పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టారు. తర్వాత బేగంకు తెలిసిన సర్దుకొని కాపురం చేయసాగింది. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగి ఒక పాప బాబు పుట్టారు. పెండ్లైనప్పటి నుంచి భర్త అక్మల్ హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మర్దులు తబ్రేజ్, భర్త అయ్యూబ్ కలిసి హీనాను శారీరకంగా, మానసికంగా హింసించారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని ఆమెను చితికి మాటికి కొట్టారు. కూతురు కాపురం బాగుపడుతుందన్న ఆశతో అప్పు చేసి 2.5 లక్షల వరకు అత్తింటి వారికి ముట్టజెప్పారు. అయినా అత్తింటి వారి వేధింపులు తగ్గలేదు. తాజాగా అత్తింట్లో పొయ్యిపై పాలు వేడి చేసి మరిగించే సమయంలో పాలు విరిగిపోయాయి. దీంతో ఆగ్రహానికి గురైన భర్త, అత్త, ఆడపడుచు, మరిది కలిసి ఆమెపై మెటల్ పైపుతో విచక్షణ రహితంగా చితకబాది ఇంట్లోనే 3 రోజుల పాటు నిర్బంధించారు. ఒళ్లంతా గాయాలతో కమ్మిలిపోయింది. మీ కూతురు చనిపోయిందంటూ ఆమె పుట్టింటి వారికి ఫోన్ చేసి చెప్పారు. అపస్మారక స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రులు గొండెల విసేలను రోధించారు. అత్తింటి వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని చికిత్స నిమిత్తం అమీర్పేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీస్ కేసు నమోదు చేశారు. पूरा को जी पूरा नको तेरो घरा नीला हुई पर उठने तक पूरा को जी पूरा नको तेरो కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. పొయ్యిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఆ అబాలపై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచి రంపాన పెట్టారు. ఒళ్లంతా వాతలు తేలిలా మెటల్ పైపుతో 3 రోజుల పాటు కొట్టి నరకం చూపారు. ఈ అమానవీయమైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది. రైట్గా దీని ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు, ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చిన్న చిన్న విషయాలకే భార్యాభర్త మీద గొడవ జరగటం, అటాక్ చేయడం, చంపటం లాంటి దారుణాలు జరుగుతున్నాయి. అయితే ఒక చిన్న పాల విషయంలో జరిగిన విషయంలో భర్త చాలా దారుణంగా ఆమెను కొట్టిన ఘటన మనం చోటు చేసుకుంది మధురానగర్ లో. దీని మీద పోలీసులు కేసు చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, అంటే చూడటానికి కూడా వీలైనంత దారుణమైన స్టేజ్ లో ఆమె గాయాల పాలైంది. మీ అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఫోన్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వచ్చిన తర్వాత తెలిసింది.
ఈ రకంగా దారుణంగా హింసించి కొట్టాడని చెప్పేసి ప్రస్తుతం అయితే మాత్రం ఇలాంటి విషయాల మీద పోలీసులు కంప్లైంట్ రాగానే చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఈ దారుణాలు పాల్పడ్డారో గతం నుంచి కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈయన వరకట్న వేధింపులకు గురి చేశాడు, వరకట్నం కావాలని ఇప్పుడు వేధిస్తున్నాడు, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే కూడా ఆమె తరపున తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకుంటూ ఉండాలంటే ఎవరైతే ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్ ఆర్ఎడి.